దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. 100 ఏళ్ల మాస్టర్ ప్లాన్తో ఆలయాన్ని 40 ఎకరాలకైతే విస్తరించి ఆధునిక వసతులైతే కల్పించబోతున్నారు. సో మొత్తం ఈ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చి 700 కోట్ల రూపాయలనైతే డిసైడ్ చేయడం జరిగింది. సో ఈ పనులన్నింటినీ కూడా దశల వారీగా అయితే విభజించడం జరిగింది. ప్రస్తుతం మొదటి దశకు సంబంధించిన పనులైతే కొనసాగుతున్నాయి. మనం విజువల్స్లో చూస్తున్నాము. సో రోడ్లు డెవలప్మెంట్ వాటికి సంబంధించిన అయితే పనులు అయితే జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 47 కోట్ల రూపాయలతో రహదారి విస్తరణ పనులను, అలాగే 35 కోట్ల రూపాయలతో నిత్యాన్నదాన సత్రాన్ని సైతం శంకుస్థాపనలు అయితే చేశారు. ఈ బడ్జెట్లో ఆలయ అభివృద్ధికి ఇప్పటికే దాదాపు 150 కోట్ల రూపాయలను కూడా కేటాయించారు. సో ప్రస్తుతం ఆలయం నుంచి మూలవాగు వంతెన ఉంటుంది. సో అక్కడ వరకు అయితే రోడ్స్ ఎక్స్టెన్షన్ పనులైతే చాలా ఫాస్ట్గా అయితే చేస్తున్నారు. అలాగే రోడ్డుని 80 ఫీట్స్కి విస్తరించి సెంట్రల్ లైటింగ్ని అయితే ఏర్పాటు చేసి చాలా అద్భుతంగా అయితే మార్చబోతున్నారు. వేములవాడను అభివృద్ధి చేయడం ద్వారా కేవలం భక్తుల సంఖ్య పెరగడమే కాకుండా ఈ ప్రాంత పర్యాటకంగా కూడా డెవలప్ చేసేందుకైతే ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. మరోవైపు ఈ టెంపుల్కి సంబంధించి మహామండపం, గోపురాలు, బయటి ప్రాకారాలు, రాజగోపురాలు, మహామండపం నిర్మాణం వీటికి సంబంధించిన పనులైతే జరుగుతున్నాయి. విమాన గోపురానికి సంబంధించి బంగారు తాపడం ఏదైతే మనము తిరుపతిలో చూస్తామో అదే తరహాలో ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదించారు. సో ఇక భక్తుల కోసం చూసుకుంటే భక్తుల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ స్థలం, షాపింగ్ కాంప్లెక్స్, అన్నదాన సత్రాన్ని అయితే నిర్మిస్తున్నారు. అలాగే రోడ్ల వెడల్పు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల వంటి పనులు అయితే ఇవి కూడా ప్రస్తుతానికైతే అక్కడ చాలా ఫాస్ట్గా అయితే జరుగుతున్నాయి. మరి వేములవాడ వెళ్తే స్వామి దర్శనం ఎలా అని ఆలోచిస్తున్నారా? పక్కనే ఉన్న భీమేశ్వర ఆలయంలో స్వామిని దర్శించుకోవాల్సిందే. ప్రధాన ఆలయం పరిధిలో పనులు జరుగుతున్నందున ఎవరిని కూడా లోపలికైతే అనుమతించట్లేదు. సో ఇది వేములవాడ ట్రిప్ ప్లాన్ చేసేటప్పుడు ముందే గమనించుకోండి. 2 ఏళ్లలో ఈ పనులు పూర్తి చేయాలని అయితే ప్రభుత్వం భావిస్తోంది. ఈ పనులన్నీ పూర్తయితే వేములవాడ రాజన్న ఆలయం మరింత వైభవంగా, అలాగే ఇక్కడికి వచ్చే భక్తులకు అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది అని అధికారులు అయితే చెబుతున్నారు.